మీరు ఇంగ్లీష్‌లో మాట్లాడాలని ఉంది. కానీ ఎలా మొదలు పెట్టాలని ఆలోచిస్తున్నారా? సెంటెన్స్ ఫార్మేషన్ బాగా వస్తేనే ఇంగ్లీష్‌లో మాట్లాడగలను. మంచి వొకాబులరీ తెలిస్తేనే ఇంగ్లీష్‌లో మాట్లాడగలను. గ్రామర్ మీద గ్రిప్ ఉంటేనే ఇంగ్లీష్‌లో మాట్లాడగలను. ఇంగ్లీష్ మీద గ్రిప్ ఉంటేనే ఇంగ్లీష్‌లో మాట్లాడగలను అని అనుకుంటున్నారా? ఇది సరియైన విధానం కాదు. ఈ వీడియోలో మనము తెలుగు భాష మాట్లాడుతూ, ఆ తెలుగు పదాల మధ్యలో మీకు తెలిసినటువంటి చిన్న చిన్న పదాలను మనం ఇంగ్లీష్ పదాలను అప్లై చేస్తూ, మీ యొక్క ఫ్లూయెన్సీకి స్టాండర్డ్ అనేది ఇంప్రూవ్ చేసుకోవచ్చు. అదే విధంగా ఎవరైతే మీ యొక్క కమ్యూనికేషన్ వింటూ ఉన్నారో, ఎవరైతే మీతో మాట్లాడుతూ ఉన్నారో, అదే వ్యక్తి మీకు మంచి రెస్పెక్ట్ ఇచ్చే విధంగా ఈ యొక్క తెలుగు పదాల మధ్యలో ఇంగ్లీష్ పదాలను ఏ విధంగా అప్లై చేయవచ్చు. ఇంగ్లీష్ పదాలను అప్లై చేస్తూ గ్రాడ్యువల్‌గా మీ ఫ్లూయెన్సీని స్టెప్ బై స్టెప్ ప్రాసెస్‌లో సులభ రీతిలో మన తెలుగు అండ్ ఇంగ్లీష్ కాంబినేషన్‌లో ఎలా మాట్లాడుతూ మీ యొక్క కమ్యూనికేషన్ అనేది తెలుగు నుంచి ఇంగ్లీష్‌కి గ్రాడ్యువల్‌గా ఎలా మనం మార్చుకోవచ్చు అనేది ఈ వీడియోలో మనం ఇప్పుడు చూద్దాం. లెట్ అస్ సీ దట్. ఇక్కడ మనం పూర్తిగా ఇంగ్లీష్‌లో కాకుండా తెలుగు, ఇంగ్లీష్ కాంబినేషన్‌లో మనము ఇంగ్లీష్‌లో ఏ విధంగా మాట్లాడవచ్చు అనేది ఇప్పుడు మనం ఒక చిన్న ప్రయత్నం చేద్దాం. ఇక్కడ ఫస్ట్ ఎగ్జాంపుల్, ఇంకా ఎంత టైం పడుతుంది? లెట్ మీ నో ఫాస్ట్. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఏదైనా ఒక షాప్ దగ్గర ఉన్నారు. ఒక పని చేయించుకోవాలి. ఏదైనా ఒక చిన్న మొబైల్ గాని ఏదైనా రిపేర్‌కి ఇచ్చింటారు. అప్పుడు మీరు అతనితో చెప్తున్నారు. ఏమని? ఇంకా ఎంత టైం పడుతుంది? లెట్ మీ నో ఫాస్ట్. అంటే నేను త్వరగా తెలుసుకోవాలనుకుంటున్నాను. ఇంకా ఎంత సమయం పడుతుందని. ఇందులో మనకు చూడండి ఇంగ్లీష్ పదాలు ఎలా ఉన్నాయి చూడండి. టైమ్ అనేది ఒక పదము. కంప్లీట్‌గా కింద వాక్యంలో కంప్లీట్‌గా మీరు ఇంగ్లీష్‌లో ఉండేటువంటి వాక్యాన్ని ఫ్రేమ్ చేశారు. దీనివల్ల ఏమవుతుంది మీకు? ఈజీగా అంటే నేను మాట్లాడలేను అనే ఫీలింగ్ లేకుండా మీరు మాట్లాడవచ్చు. ఇక్కడ ఒకసారి చెక్ చెయ్యి. ఈజ్ ఇట్ ఓకే? మీరు ఏదైనా ఒక మెయిల్ పంపింటారు. ఒక మెయిల్ గాని, ఏదో ఒక మెసేజ్ గాని, ఒక వాట్సాప్‌లో ఒక చిన్న మెసేజ్ గాని పంపింటారు. ఒక్కసారి చెక్ చెయ్యి. ఈజ్ ఇట్ ఓకే? అంటే అది సరిపోయిందా? ఇక్కడ చూడండి చెక్ చెయ్యి. చెక్ అనేది మనకిక్కడ ఇంగ్లీష్ పదము. ఈజ్ ఇట్ ఓకే? అంటే అది సరిపోయిందా? ఎక్కడికి వెళ్ళాలి? టెల్ మీ ద ప్లేస్. ఎక్కడికి వెళ్ళాలి? టెల్ మీ ద ప్లేస్. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఏదైనా ఒక బస్ స్టాప్ దగ్గర ఉంటారు. ఒక అన్‌నోన్ వ్యక్తి వచ్చి మిమ్మల్ని అడుగుతూ ఉంటాడు. ఏదైనా ఒక చిన్న తెలియని ప్లేస్ గురించి. అప్పుడు మీరు అడుగుతున్నారు. ఎక్కడికి వెళ్ళాలి? టెల్ మీ ద ప్లేస్. అంటే ఎక్కడికి వెళ్ళాలో నీ ప్లేస్ నాకు చెప్పు అని ఇక్కడ టెల్ మీ ద ప్లేస్ అనేటువంటి ఒక వాక్యాన్ని మీరు ఒక ఫ్రేజ్‌ని మీరిక్కడ ఉపయోగించగలుగుతున్నారు. వాడు వస్తాడా? ఐ నీడ్ టు నో. వాడు వస్తాడా? ఐ నీడ్ టు నో. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీకు అతనికి ఏదైనా ఒక పని ఉంటుంది. చాలా ఎమర్జెన్సీగా ఉన్నారు హాస్పిటల్‌లో గాని, వేరే ప్లేస్‌లో గాని. ఐ నీడ్ టు నో. నాకు తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. వాడు వస్తాడా? పేరు రిజిస్టర్ చేశావా? ఇఫ్ నాట్, డూ ఇట్ టుడే. ఇప్పుడు ఏదైనా మనం చిన్న పిల్లలు గాని, ఏదైనా సచివాలయంలో ఎంఆర్ఓ ఆఫీస్‌లో గాని మనం మన రిజిస్టర్ నేమ్ చేసుకోవాలి. అప్పుడు మీరు మీ ఫ్రెండ్‌ది చెప్తున్నారు. ఏమని? పేరు రిజిస్టర్ చేశావా? ఇఫ్ నాట్ చేయకపోతే డూ ఇట్ టుడే ఈ రోజే చెయ్యి. చూడండి మనకు ఇఫ్ నాట్ డూ ఇట్ టుడే ఇది కంప్లీట్‌గా మనము ఇంగ్లీష్‌లో ఒక వాక్యాన్ని మనం ఇక్కడ ఫ్రేమ్ చేసాం. నీకు టైం ఉందా? ఐ నీడ్ టు టాక్. నీకు టైం ఉందా? ఐ నీడ్ టు టాక్. మీరు మీ ఫ్రెండ్ ఎక్కడికైనా వెళ్తూ ఉంటాడు బైక్‌లో. మధ్యలో స్టాప్ చేసి మాట్లాడుతూ ఉంటారు. ఇంక కొద్ది సమయం మీరు మాట్లాడాలి అనుకుంటారు. అప్పుడు ఈ విధంగా చెప్తున్నారు. నీకు టైం ఉందా? ఐ నీడ్ టు టాక్. నేను నీతో మాట్లాడవలసిన అవసరం ఉంది. నీకు సమయం ఉందా? అని. స్నాక్స్ తినిపించావా? షీ లుక్స్ హంగ్రీ. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మన పిల్లలు స్కూల్ నుంచి వచ్చారు ఈవినింగ్ సమయంలో మీరు మీ ఇంట్లో ఉండేటువంటి పేరెంట్స్‌తో గాని, గ్రాండ్ పేరెంట్స్‌తో గాని, తమ్ముడు లేదా చెల్లి వాళ్ళతో చెప్తూ ఉండవచ్చు. ఒక చిన్న పాప ఉంది. స్నాక్స్ తినిపించావా? షీ లుక్స్ హంగ్రీ. ఆమె చాలా ఆకలిగా ఉంది. చాలా ఆకలిగా కనిపిస్తుంది. స్నాక్స్ తినిపించావా? షీ లుక్స్ హంగ్రీ. చూడండి చిన్న వాక్యమైనా గూడా ఎంత ఎఫెక్టివ్‌గా ఉందో. నాకు హెల్ప్ కావాలి. కెన్ యూ డూ ఇట్? నాకు హెల్ప్ కావాలి. కెన్ యూ డూ ఇట్? మీరు మొబైల్‌లో మీ ఫ్రెండ్‌తో మాట్లాడుతూ ఉన్నారు. ఏదైనా ఒక టెక్నికల్‌గా ప్రాబ్లమ్ వచ్చింది. లేదా ఒక చిన్న సలహా కావాలి. ఏదైనా ఒక సహాయం కావాలి. అప్పుడు మీ ఫ్రెండ్‌తో మీరు అంటున్నారు. నాకు హెల్ప్ కావాలి. హెల్ప్ అనేది మనకిక్కడ ఒక ఇంగ్లీష్ పదము. కెన్ యూ డూ ఇట్? నువ్వు నా కోసం అది చేయగలవా? చేయగలవా? ఇక్కడ కూర్చోండి. ఐ విల్ బి బ్యాక్ ఇన్ 2 మినిట్స్. ఇక్కడ కూర్చోండి.
ఐ విల్ బి బ్యాక్ ఇన్ 2 minutes. ఫర్ ఎగ్జాంపుల్ మీరు బస్ స్టేషన్ లో ఉన్నారు. అక్కడ మీ అమ్మ కానీ మీ నాన్న కానీ ఇక్కడ మీ బంధువులు కానీ ఉంటారు. ఇక్కడే ఉండండి, నేను అక్కడికి వెళ్ళి వాటర్ బాటిల్ కానీ స్నాక్స్ కానీ ఏదైనా తీసుకొస్తాను, 2 minutes లో వస్తానని మీరు అంటున్నారు. అప్పుడు మీరు అలా చెప్పవచ్చు, ఐ విల్ బి బ్యాక్ ఇన్ 2 minutes. 2 నిమిషాల్లో వస్తాను. లేదా ఆఫీస్ లో ఉన్నారు, రెస్టారెంట్ లో ఆఫీస్ లో ఉన్నారు, ఎక్కడ క్యాంటీన్ లో కానీ మీ ఫ్రెండ్ తో మీ కొలీగ్ తో చెప్పవచ్చు, ఇక్కడ కూర్చోండి, ఐ విల్ బి బ్యాక్ ఇన్ 2 minutes. కాఫీ తాగావా? ఇఫ్ నాట్ లెట్ us మేక్ ఇట్ నౌ. కాఫీ తాగావా? ఇఫ్ నాట్ లెట్ us మేక్ ఇట్ నౌ. అంటే ఇక్కడ మనం చెప్తున్నాం మీ ఇంట్లో మీ యొక్క ఫ్యామిలీ మెంబర్స్ తో కానీ మీ యొక్క వైఫ్ తో కానీ మీ పేరెంట్స్ తో కానీ కాఫీ తాగావా, లేకపోతే ఇప్పుడు మనం చేసుకుందాం. ఇఫ్ నాట్ లేకపోతే, లెట్ us మేక్ ఇట్ నౌ ఇప్పుడు తాగుదాం. రేపు ఏం ప్లాన్ చేసావు? లెట్ us ప్లాన్ టుగెదర్. లెట్ us ప్లాన్ టుగెదర్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఒక ఫుడ్ వంట కానీ లేదా జనరల్ గా ఏదైనా ఒక విషయం పైన మీరు బయటికి వెళ్ళాలనుకుంటున్నారు, మీరు కానీ మీ ఫ్రెండ్స్ కానీ మీ ఫ్యామిలీ మెంబర్స్ కానీ. అప్పుడు మీరు ఇలా అనవచ్చు, రేపు ఏం ప్లాన్? లెట్ us ప్లాన్ టుగెదర్. రేపు ఏం ప్లాన్ ఉంది, మనం కలిసి ప్లాన్ చేసుకుందామా? లెట్ us ప్లాన్ టుగెదర్. చూడండి, సింపుల్ వాక్యమైన కూడా చాలా ఎఫెక్టివ్ గా మనకు ఇంగ్లీష్ లో ఉంది. ఇంట్లో ఎవరు లేరు, కమ్ ఆఫ్టర్ సమ్ టైమ్. ఇంట్లో ఎవరు లేరు, కమ్ ఆఫ్టర్ సమ్ టైమ్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు మీ ఫ్రెండ్ తో ఏదైనా ఒక సైట్ గురించి కానీ లేదైనా ఒక ఇష్యూ గురించి మాట్లాడాలనుకుంటున్నారు. ఇది ఒక సరైన సమయం, ఇంట్లో ఎవరు లేరు, కొద్ది సమయం తర్వాత రా, కమ్ ఆఫ్టర్ సమ్ టైమ్. చూడండి, కమ్ ఆఫ్టర్ సమ్ టైమ్ అనేది ఎంత ఎఫెక్టివ్ గా ఉందో చూడండి. వెరీ సింపుల్ వర్డ్. అది నా కోసం తీసుకురా, ఇఫ్ పాసిబుల్. అది నా కోసం తీసుకురా, ఇఫ్ పాసిబుల్. మీ యొక్క ఫ్రెండ్స్ కావచ్చు, మీ ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్ కావచ్చు, ఏదైనా ఒక టౌన్ కో ఒక సిటీకో వెళ్తూ ఉంటారు. మీకు ఒక వస్తువు కావాలి, ఆ వస్తువు గురించి చెప్తున్నారు, అది నా కోసం తీసుకురా, ఇఫ్ పాసిబుల్. ఇప్పుడు ఏదైనా ఒక మంచి బుక్ కానీ ఒక మంచి పెన్ను కానీ లేదా ఒక మొబైల్ కానీ మీకు అవసరమైన వస్తువు చెప్పాలనుకుంటున్నారు, అది నా కోసం తీసుకురా, ఇఫ్ పాసిబుల్. ఇట్స్ వెరీ నైస్ ఎక్స్ప్రెషన్ అండి. అది నా కోసం తీసుకురా అని చెప్పడం వేరు, ఇఫ్ పాసిబుల్ వీలైతే. వీలైతే అంటే ఇక్కడ మీరు రిక్వెస్ట్ చేసుకుంటున్నారు మీ యొక్క ఫ్రెండ్ను కావచ్చు, ఫ్యామిలీ మెంబర్స్. ఎప్పుడు మొదలు పెడదాం? డిసైడ్ సూన్. ఎప్పుడు మొదలు పెడదాం? డిసైడ్ సూన్. మీకు ఎగ్జామ్స్ ఉన్నాయి, మిడ్ ఎగ్జామ్స్ కానీ సెమిస్టర్ ఎగ్జామ్స్ కానీ ఒక 2-3 months 2 months లో దగ్గరలో ఉన్నాయి. మీరు మీ ఫ్రెండ్ తో మాట్లాడుకుంటూ ఉన్నారు, మన ప్రిపరేషన్ ఎప్పుడు మొదలు పెడదాం? డిసైడ్ సూన్. త్వరలో మనము నిర్ణయించుకోవాలి, ఎప్పుడు మొదలు పెట్టాలో మనము త్వరగా నిర్ణయించుకోవాలి. చెప్పు ట్రూత్, డోంట్ హైడ్ ఎనీథింగ్. చెప్పు ట్రూత్, డోంట్ హైడ్ ఎనీథింగ్. చూడండి, అంటే వాస్తవం చెప్పు, ఏది కూడా దాచవద్దు. డోంట్ హైడ్ ఎనీథింగ్, ఏది కూడా దాచవద్దు. హైడ్ అంటే దాచడము, డోంట్ హైడ్. అమ్మ బిజీగా ఉంది, కాల్ లాటర్. సరే, మన అమ్మగారు ఏదైనా కిచెన్ లో కానీ ఏదైనా వర్క్ లో ఉంటారు, లేదు ఫోన్ లో మాట్లాడుతూ ఉంటారు, అప్పుడు బిజీగా ఉంది. అప్పుడు ఎలా చెప్పొచ్చు? కాల్ లాటర్. అప్పుడు ఎవరైతే కాల్ చేశారో అప్పుడు మీరు ఆ వ్యక్తికి కాల్ లాటర్ అనేది చెప్పవచ్చు. ఇక్కడ కాల్ లాటర్ అనేది సింపుల్ ఫ్రేజ్ కానీ చాలా ఎఫెక్టివ్ గా ఉంది. చూడండి, నాన్నకి కాల్ చేశావా? హీ వాజ్ ఆస్కింగ్. నాన్నకి కాల్ చేశావా? హీ వాజ్ ఆస్కింగ్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీ చెల్లెలు నిన్ను అడుగుతూ ఉండొచ్చు ఏమని, ఇక్కడ నాన్నకి కాల్ చేశావా? హీ వాజ్ ఆస్కింగ్. అతను అడుగుతూ ఉన్నాడు, నాన్నకి కాల్ చేశావా? అతను అడుగుతూ ఉన్నాడు అన్నదాన్ని ఎలా చెప్తున్నాం మనము? హీ వాజ్ ఆస్కింగ్. అతని మాట విను, హీ నోస్ బెటర్. అతని మాట విను, హీ నోస్ బెటర్. ఏదైనా ఒక సమస్య గురించి కానీ లేదా ఎడ్యుకేషన్ గురించి గైడ్ లైన్స్ గురించి అన్నప్పుడు అతని మాట విను, హీ నోస్ బెటర్. అంటే అతనికి బాగా తెలుసు, నువ్వు అతని మాట విను. వాళ్ళు ఓకే అంటారా? ఇఫ్ ఎస్ వి షల్ గో. వాళ్ళు ఓకే అంటారా? ఇఫ్ ఎస్ వి షల్ గో. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఏదైనా కొత్త మూవీ ఉంది, పోవాలనుకుంటున్నారు, అందులో మీ యొక్క ఫ్రెండ్స్ ఇంకా వాళ్ళు డిసైడ్ అవ్వలేదు, వాళ్ళు ఓకే అంటే మనం వెళ్దాం అని అంటున్నారు. దాన్ని ఎలా చెప్తున్నారు? వాళ్ళు ఓకే అంటారా? ఇఫ్ ఎస్ అయితే వి షల్ గో. అమ్మకి చెప్పు, ఇట్ ఈస్ ఎ సర్ప్రైజ్.
అమ్మకి చెప్పు ఇట్ ఈస్ ఎ సర్ప్రైజ్. ఇప్పుడు మీరైనా ఒక గిఫ్ట్ మీ పేరెంట్స్ యొక్క మీ అమ్మ యొక్క బర్త్‌డే గాని, మ్యారేజ్ డే గాని, లేదు మంచి మీకు ఒక జాబ్ సంపాదించారు. అప్పుడు మీరు ఒక గిఫ్ట్ ఇవ్వాలనుకున్నారు మంచిగా. అప్పుడు మీ చెల్లెలు తెచ్చి పంపిస్తారు. అమ్మకి చెప్పు ఇట్ ఈస్ ఎ సర్ప్రైజ్. ఇది రియల్‌గా ఒక మంచి సర్ప్రైజ్. నువ్వు అమ్మకి చెప్పి ఇవ్వమంటున్నావు. ఓకే ఫ్రెండ్స్. మన యొక్క కంటెంట్ మీకు నచ్చినట్లయితే ఒక్క లైక్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్‌కి కూడా షేర్ చేయండి. ఓకే ఫ్రెండ్స్. మనం ఇంగ్లీష్‌లో అద్భుతాలు క్రియేట్ చేయబోతున్నాం.